నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం తమకు రావాల్సిన అలవెన్స్లు రాకుండా కాలయాపన చేస్తోందని, తమకు పీఆర్సీ బకాయిలు ఇప్పించేలా వర్షాకాలపు సమావేశాల్లో శాసనసభల్లో మాట్లాడాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్కు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు వినతి పత్రం అందించారు. ఆదివారం బైన్సాలోని ఎమ్మెల్యే నివాసంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించిన సందర్భంగా వారు మాట్లాడుతూ, అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగి దంపతులకు లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు. 2017 సంబంధించిన బకాయిలు, 2021 బకాయిలు, అదేవిధంగా సూపర్ లగ్జరీలలో కూడా మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫ్యూనరల్ ఎక్స్పెండిచర్ ఏదైతే చావుకరకు 30,000 రూపాయలు ఇస్తారో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకు కూడా 30,000 రూపాయలు సౌకర్యం ఇవ్వాలని, అదేవిధంగా మాకు సంస్థ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేదు కాబట్టి మాకు తెల్ల రేషన్ కార్డులు, అదేవిధంగా ఆసరా పెన్షన్లు ఇప్పించాలని గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారిని కోరేది ఏంటంటే, ఈ వర్షాకాలం సమావేశాలలో మా విశ్రాంత ఉద్యోగుల సమస్యల గురించి వాళ్ళ వాయిస్ మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము నిర్మల్ జిల్లా తరఫున బైసా కార్మికుల తరఫు నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆ టైంలో డ్యూటీ చేసాము. అయితే వాళ్ళు లేట్ ఫిక్సేషన్ చేసి మాకు అంటే 1,000 లక్షలలో వచ్చేది 9 సంవత్సరాలు అయితే ఇప్పటిదాకా మాకు రాక. అయితే ఇప్పుడు వర్షాకాలపు సమావేశాలు ఉంటాయి కదా సార్, మేము స్టేట్ కమిటీ ఏం తీసుకున్నారంటే 119 మంది ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో ఎవరి కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు పోయి మన సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకురండి, వాళ్ళు ఈ వర్షాకాల ప్రాబ్లమ్స్ను సభ దృష్టికి తీసుకుపోతారు, మనకు సమస్య పరిష్కారం అవుతుంది అనే విధంగా ఒక డిసిషన్ తీసుకున్నారు. అయితే చాలా 14-15 డివిజన్ల పరిధిలోని బూత్ నంబర్లు 21, 22, 23ల బూత్ అధ్యక్షులు, కార్యకర్తల ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన 136వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, సామాజిక బాధ్యత తదితర అంశాలపై చేసిన ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ సూచించిన పారిశుద్ధ్యం, స్వచ్ఛ భారత్ లక్ష్యాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, పరిశుభ్రమైన సమాజ నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. वो व्यक्ति है मणिपुर के डॉक्टर रोनाल्डो रेशम जी। नाम उनका रोनाल्डो है, लेकिन काम से वो एक एस्ट्रोफिजिसिस्ट है की खोज करने वाली टीम का हिस्सा रहे। आप जानना चाहेंगे कि उन्होंने आखिर किया क्या है। दरअसल उन्होंने इस पूरे समूह का जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं। कोई पोचमपल्ली इकत की శ్రీ వెంకట గణపతి బోర్వెల్స్ కు చెందిన నవీన్ టేక్ మందకిరి భక్తి శ్రద్ధలతో శ్రీ మొగిలీశ్వర స్వామివారి ఆలయానికి ఉచితంగా బోర్వెల్ వేయించి అందించడం ఎంతో అభినందనీయం. అలాగే బోర్వెల్ పాయింట్ను సూచించిన శ్రీ ఉదయ్ గారి సేవ కూడా ప్రశంసనీయమైనది. ఈ పుణ్య కార్యంలో భాగస్వాములైన శ్రీ నవీన్, శ్రీ టేకు మందగిరి, శ్రీ ఉదయ్ మరియు వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్య సంపదలతో, సుఖశాంతులతో ఆనందంగా జీవించాలని, శ్రీ మొగిలీశ్వర స్వామి వారి కృప ఎల్లప్పుడూ వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామన్నారు.
రాష్ట్రానికి జీవనాడిగా పేరుగాంచిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఎన్ఎస్టీవీ రిపోర్టర్ సయ్యద్ అబీద్ ఈరోజు సందర్శించారు. ఈ పర్యటనలో మదర్సా అరేబియా తహీజుల్ ఖుర్ఖాన్ సదర్ అబ్దుల్ జావేద్, ఇంజనీర్ జాఖిర్, సయ్యద్ రఫీక్, సాజిద్, సలీం తదితరులు 5 పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నిర్మాణ విశిష్టత, జలాశయం సామర్థ్యం, నీటి నిర్వహణ విధానం, సాగునీటి పంపిణీ వ్యవస్థను పరిశీలించి సంబంధిత అంశాలపై అవగాహన పొందారు. హిందూ సమాజ ధర్మరక్షణ, మహిళా భద్రత అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ధర్మాంష్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఓమేంద్ర రత్ను స్పష్టం చేశారు. సికింద్రాబాద్ అగర్వాల్ సమాజ్లో జరిగిన కార్యక్రమానికి ధర్మాంష్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఓమేంద్ర రత్ను, స్వరాజ్య వ్యవస్థాపకుడు సేవా న్యాయ ఉత్థాన్ ఫౌండేషన్ డైరెక్టర్ స్వాతి గోయల్ శర్మ హాజరై సమాజ హితం కోసం సందేశాన్ని అందజేశారు. సనాతన ధర్మ పరిరక్షణతో పాటు హిందూ సమాజాన్ని ఐక్యత వైపు నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టులో ఇటీవల వయోపరిమితి తగ్గింపుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన వక్తలు తీవ్రంగా తప్పుపట్టారు. 18 సంవత్సరాల వయసున్న వారికి సమాజంలో మంచి చెడు అంశాలపై అవగాహన తక్కువ ఉంటుందని, అలాంటిది 16 ఏళ్లకే కుదించాలని ఈ డిమాండ్ సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. टकराना जरूरी है, जो जिंदा हो तो फिर जिंदा नजर आना जरूरी है। अगर कोई सेक्सुअल रिलेशंस बनाए और ये प्रूव कर दे कि लड़की की भी सहमति थी तो उसका कोई बाल भी बांका नहीं कर पाएगा। आप में से किसको पता है कि अगर ये कानून आ गया तो आपकी बेटी, अगर ये आप, बहुत अच्छी बात है कितने लोगों को पता है, दरअसल इस पूरे इशू की फ्रेमिंग ऐसे शब्दों के द्वारा हो रही है कि आम जनता तक ये बात पहुंचेगी ही नहीं। मैं आपसे कहूं कि एज ऑफ कंसेंट कम करने की तैयारी हो रही है। क्या आपको पता है कि इसका मतलब ये है कि 9वीं और 10वीं क्लास की लड़की के साथ किसी भी उम्र का कोई आदमी सेक्सुअल रिलेशन बनाएगा और उसके ऊपर ना रेप की धारा लगेगी, ना पॉक्सो का चार्ज लगेगा, ना उसके ऊपर कोई और भी आईपीसी का सेक्शन लगेगा। ये इशू ऐसा है कि अगर ये कानून आ गया तो जैसा अभी हम समाज देख रहे हैं वो पूरा बदल जाएगा। स्कूलों के अंदर कॉन्ट्रासेप्टिव्स आ जाएंगे, स्कूलों के क्योंकि देखिए याद रखिए एज ऑफ कंसेंट ये रेप लॉ से रिलेटेड है। मैरिटल एज 18 है। पहली बार देश में ऐसा कानून आएगा जिसमें सेक्स करने की अनुमति और शादी की अनुमति अलग हो जाएगी। पहली बार ऐसा कानून आएगा कि शादी की, अपनी बेटी की शादी तो आप 18 में कर सकते हैं, लेकिन उसका 16 से 18 तक उसका रिलेशन किसी भी लड़के के साथ रहे उसको आप कानूनी रूप में नहीं रोक पाएंगे। ये कैसे आ गया मैं थोड़ा इसके बारे में बताना चाहूंगी। 1940 से అస్వస్థకు గురైన బీఆర్ఎస్ నాయకుడు మాజీ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. అంబులెన్స్ వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్కు బయలుదేరి అనంతరం యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ అధినేత కేసీఆర్ ఉదయం నుంచే నిరంతరం ఆరా తీస్తున్నారు. ఆయనకు అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని కేటీఆర్కు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు,
వినోద్తో పాటు జిల్లా నాయకులతో కేసీఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలను కాపాడడంలో వైద్యురాలు డాక్టర్ మమతారెడ్డి కీలక పాత్ర పోషించారు. మొత్తం 9 సార్లు సిపిఆర్ నిర్వహించగా 9వ ప్రయత్నంలో గుండె స్పందన పునరుద్ధరించబడిందని ఆమె తెలిపారు. దీనిని నిజమైన మెడికల్ మిరాకిల్గా అభివర్ణించిన డాక్టర్ మమతారెడ్డి ఉదయం 8 గంటల నుంచి వైద్య బృందంతో కలిసి నిరంతరం శ్రమించినట్లు వెల్లడించారు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి చేరుకున్న అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డికి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స కొనసాగుతుంది. వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తోందన్నారు. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ నో బీపీ పల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనా అండి? నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని కొద్దిసేపటి క్రితం యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ తీసుకొచ్చారు. వారు అస్వస్థతకు గురైన నేపథ్యంలో వరంగల్ రోహిణి హాస్పిటల్లో వారికి వైద్యం అందించిన తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం మన సికింద్రాబాద్లో యశోద హాస్పిటల్ తీసుకొచ్చారు. కాబట్టి వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. తర్వాత మిగతా కార్యక్రమాన్ని అంటే మిగతా చికిత్సను వైద్యులు కొనసాగిస్తారు. కాబట్టి ఇప్పటికే కేటీఆర్ గారు హరీష్ రావు గారు వరంగల్ వెళ్ళారు. అక్కడ వారికి ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి వారు అక్కడ చొరవ తీసుకొని వచ్చారు. పొద్దున కొద్దిగా తొందరపడి సామాజిక మాధ్యమాల్లో కానీ కొన్ని మీడియా ఛానల్స్లో కానీ వేరే రకమైనటువంటి వార్తలు వచ్చాయి. అటువంటి వార్తలు ఏమీ ఎవరు నమ్మవద్దు. సుదర్శన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ వారు సురక్షితంగా మళ్ళీ కోలుకొని ప్రజాజీవితంలోకి రావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా చికిత్సగా కొనసాగుతుందని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి అనవసరమైన పుకార్లు ఎవరు కూడా వ్యాపింప చేయవద్దని చెప్పేసి, ఎందుకంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. అందరికీ రావాలని ఉంటుంది, చూడాలని ఉంటుంది. కానీ వారు ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కువ మంది వచ్చినా అంటే పరామర్శకు కూడా మనం అందరం వాళ్ళు కలవచ్చు, కానీ బయట వారి దాకా వెళ్ళినటువంటి అవకాశం ఉండదు. కాబట్టి కొద్దిగా అందరం కూడా సమయం పాటించి హాస్పిటల్ యాజమాన్యానికి కూడా సహకరించాల్సిందని నేను కోరుతా ఉన్నాను. ఆయన అభిమానులకి బీజేపీ శ్రేణులకి మీరు ఏమన్నా చెప్పాలి? వారి అభిమానులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కుటుంబ సభ్యులం. ఒక బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుడు, వారు సీనియర్ నాయకులు, ఉద్యమకారులు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యం బాగలేనప్పుడు అందరం మరి వారి యొక్క కోలుకోవడం కోసము, వారు మళ్ళీ ప్రజాజీవితంలో రావడం కోసము, పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని సంతరించుకోవడం కోసము భగవంతుని ప్రార్థించాం. అదేవిధంగా హాస్పిటల్ యజమానానికి అందరికీ కూడా సహకరిద్దాం. ఏమంటారు? ఆరోగ్య సమస్య అవంతా కూడా యశోద హాస్పిటల్లో ఇప్పుడు తీసుకొచ్చారు. కాబట్టి సరైన సమయంలో హాస్పిటల్ వైద్యుల దగ్గర నుంచి మెడికల్ బులెటిన్ వస్తుంది, వెయిట్ చేద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లా 53వ షటిల్ బ్యాడ్మింటన్స్ 2026 క్రీడారంగంలో రాణించిన శాలివాహన ముద్దుబిడ్డ ఖాజా శ్రీనుకు శాలివాహన సమన్వయ సంఘం ఆధ్వర్యంలో ఘన సత్కారం. క్రీడలతో శారీరక, మానసిక ఎదుగుదలతో పాటు సమాజంలో గుర్తింపు లభిస్తుందని శాలివాహన సంఘం వైస్ ప్రెసిడెంట్ ఉప్పుటూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈ నెల 11, 12 తేదీల్లో గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో శాలివాహన ముద్దుబిడ్డ ఖాజా శ్రీనివాసరావు ప్రథమ మరియు ద్వితీయ స్థానాల్లో క్రీడా స్ఫూర్తితో విజయం సాధించారని కొనియాడారు. విజయం సాధించిన విజేతలకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చైర్పర్సన్ రాయపాటి రంగారావు చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. నా పేరు ఉప్పుటూరి వెంకటేశ్వర్లు. గుంటూరు శాలివాహన సమన్వయ సంఘంలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ శాలివాహన సమన్వయ సంఘం ప్రతి సంవత్సరం కార్తీక వనభోజనాలు జరుపుకుంటూ ఈ అమరావతి రోడ్లో ఉన్నటువంటి మా శాలివాహన సమన్వయ సంఘ భవనంలో నెలవారీ సమావేశాలు జరుపుకుంటూ ఉంటాము. అదే కంటిన్యూస్ కార్యక్రమంలో ఈరోజు అదే భవనంలో సమావేశం జరుపుకున్నాము. నెలవారీ సమావేశం జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మా సమన్వయ సంఘంలో ఉన్నటువంటి మా శాలివాహన ముద్దుబిడ్డ, ఆయన కూడా ఇదే సంఘంలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఎన్నో సంవత్సరాల నుండి గుంటూరులో
ఎన్టీఆర్ స్టేడియం నందు షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతూ ఉంటాయి. అందులో పాల్గొంటూ ఉంటాడు. ప్రతిరోజు క్రమశిక్షణతో క్రమం తప్పకుండా వెళ్ళి అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. మా శాలివాహన మిత్రులందరికీ కూడా స్ఫూర్తినిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియంలో వారి యొక్క 53వ బ్యాడ్మింటన్ షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ఇదే నెలలో 11, 12 తారీఖుల్లో జరిగినవి. ఈ పాల్గొన్నటువంటి వారిలో విజేతలకు 12వ తారీఖు, రెండవ రోజైనటువంటి 12వ తారీఖున ప్రశంసా పత్రాలతో సహా బహుమతులను కూడా అందజేయడం జరిగింది. మా కాజా శ్రీనివాసరావు అందులో పాల్గొనడమే కాకుండా సింగిల్స్లోను మరియు డబుల్స్లోను రెండింటిలో కూడా ప్రథమ బహుమతులను అందుకొనడం ఒక విశేషమైతే మా శాలివాహన మిత్రులందరికీ కూడా అదొక ముదావహము. మేము చాలా ఆనందపడుతూ ఉన్నాం ఆయన విజయం సాధించినందుకు. ఇదే క్రమంలో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో మా శాలివాహన సమన్వయ సంఘ సభ్యులం అందరం కూడా కమిటీ తరఫున మా కాజా శ్రీనివాసరావు గారికి చిరు సత్కారం జరుపుకోవడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో ఈ సంఘ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, అలాగే కార్యదర్శి నారాయణ గారు, అలాగే ట్రెజరర్ వెంకటేశ్వర్లు గారు పాల్గొనడం జరిగింది. వారితో పాటు సంఘ ముఖ్య పెద్దలైనటువంటి, అలాగే సంఘంలో ముఖ్య నాయకులైనటువంటి రాజవరపు మురహరి గారు, అలాగే చిరదనగండ్ల వాసు గారు, అలాగే పుసులూరి శ్రీనివాసరావు గారు, చేపత్తి వీరయ్య అండ్ మిగిలిన తదితర ముఖ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వల్లూరి నాగేశ్వరరావు రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు కూడా పాల్గొన్నారు. కరీంనగర్లోని చింతకుంట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాల మహోత్సవం ఆదివారం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్నూరు కాపు రాష్ట్ర చైర్మన్ శ్రీరామ్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు పురమళ్ల శ్రీనివాస్, కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, అలాగే స్థానిక కార్పొరేటర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అతిథులు అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంఘ సభ్యులతో కలిసి బోనాల వేడుకల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మా చింతకుంట గ్రామంలో మున్నూరు కాపు కుల బాంధవులు అందరం కలిసి జరుపుకుంటున్నటువంటి పోచమ్మ బోనాలు మరి ఎల్లమ్మ బోనాలకు విచ్చేసినటువంటి మా బాంధవులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇట్టి సందర్భం నుండి ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, తర్వాత మేయర్ గారు, అదేవిధంగా మా మున్నూరు కాపు కార్పొరేటర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రామాలలో దాదాపు మున్నూరు కాపులు అంటేనే రైతులు. కాబట్టి కాలంలో వర్షాలు కురవాలని, ఆ దేవతల ఆశీర్వాదాలు అందరికీ కలగాలని చెప్పేసి ఈ బోనాలు జరుపుకుంటున్నాం. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్పై విజయకేతనం ఎగురవేసి 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపానికి ఏవిఎస్ఎం ఎంసీఈఎంఈ కమాండెంట్ నీరజ్ వార్ష్నే పూలమాలలు వేసి నివాళులర్పించారు. త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పర్యాటక మైదానంలోని అమరవీరుల స్తూపానికి శ్రద్ధాంజలి ఘటించారు. కార్గిల్ యుద్ధంలో అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ విజయ్ దివస్ పేరిట పరేడ్ మైదానంలోని అమరవీరుల స్తూపానికి మాజీ సైనిక అధికారులు, విశ్రాంత సైనికులు నివాళులర్పించారు. సర్వమత ప్రార్థన నిర్వహించి అందరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం నుండి అమర జవాన్ స్తూపం వరకు మాజీ సైనికులతో పాటు సైనిక సంక్షేమ సంఘం అధికారి రాఘవులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం చిత్తూరు డివిజన్ గౌరవ అధ్యక్షులు ఎం రామచంద్ర, అధ్యక్షులు గోవిందరాజన్, కార్యదర్శి రఘుపతి, కోశాధికారి లోకనాథ్ రెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు పళని మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాజన్ సార్ రాజన్ సార్ రాజన్ సార్ అన్నా కొద్దిగా వెనకన్నా ప్రారంభం మే 3వ తేదీ 1999లో ప్రారంభమై జూలై 26వ తేదీ 1999లో ముగిసింది. ఈ యుద్ధంలో చాలామంది పాకిస్తాన్ జవాన్లు ఆఫీసర్స్ చనిపోవడం జరిగింది. అదేవిధంగా మన తరఫు నుంచి కూడా 527 మంది జవాన్లు వీరమరణం పొందినారు. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వారి ఆత్మను పాటించండి. స్టార్ట్. జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్. డౌన్. కార్గిల్ విజయ దినోత్సవాన్ని ఈరోజు చిత్తూరు పురపట్టణంలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో గాంధీ స్టాచ్యూ దగ్గర మేమందరం కూడా కలిసి అక్కడి నుంచి భారీగా ర్యాలీతో చిత్తూరు పట్టణమంతా కూడా ర్యాలీగా వస్తూ మరి అమర్ జవాన్ల స్తూపం వరకు భారీ ఎత్తున ర్యాలీతో మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్గిల్లో మన భారత సైన్యం చాలామంది చనిపోవడం కూడా జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు మాధవి వైద్య రంగంలో ఫిజియోథెరపిస్టుల పాత్ర ప్రశంసనీయమైనదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి పేర్కొన్నారు. ఆదివారం రిలీఫ్ ఫిజియోథెరపీ క్లినిక్ 20వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మల్లికార్జునపేటలో ప్రఖ్యాత సీనియర్ ఫిజియోథెరపిస్ట్ శ్రీమతి డాక్టర్ అలీస్ గ్రేస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. మల్లికార్జునపేట ఫస్ట్ లైన్ హౌస్. ఈ ఉచిత మెగా క్యాంప్ నిర్వహించినటువంటి సిస్టర్ ఆలీస్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు శ్రీమతి గళ్ళ మాధవి గారికి, అలాగే మేనీ గారికి, ఇంకా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ ఈ ఫిజియో మెగా క్యాంప్కు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ మెగా క్యాంపు నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఉచిత మెగా క్యాంపులో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారత్పేట 6వ లైన్లో ఈ రిలీఫ్ ఫిజియోథెరపీ వారి సౌజన్యంతో, వారి ఆధ్వర్యంలో
ఒక క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు ఆర్థోపెడిషన్ అదేవిధంగా ఫిజియోథెరపీ విభాగాలతో చాలామంది నేటి రోజుల్లో ఫిజియోథెరపీ చాలా అవసరమైన పరిస్థితుల్లో వీటి మీద అవేర్నెస్ కలిగిస్తూ వాటి సర్వీసెస్ను కూడా అందిస్తూ గ్రేస్ గారు ఈ యొక్క రిలీఫ్ ఫిజియోథెరపీని నిర్వర్తిస్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ద్వాదశి పూజలు ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించిన తిరుచి వాహనంపై కొలువుదీర్చి వైశాఖనస ఆగమ శాస్త్రోక్త విధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తిప్పాచార్యులు వేద మంత్రోచ్చారణల నడుమ పూజలు నిర్వహించగా అనంతరం సీతారామ లక్ష్మణ స్వామి వారికి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ తమిళ సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కీస్ పాఠశాలలో తమిళ భాష అభ్యసిస్తున్న విద్యార్థులకు తమిళ టెక్స్ట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ తమిళ సంఘం అధ్యక్షుడు ఎంకే బోస్ ఆధ్వర్యంలో తమిళనాడు ప్రభుత్వం నుండి తమిళ భాషలో ప్రచురింపబడిన పుస్తకాలను తీసుకువచ్చి హైదరాబాద్లో ఉండే తమిళ విద్యార్థులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తూ హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తమిళ సంతతికి చెందిన వారికి మాతృభాషగా ఉన్న తమిళం నేర్పించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మేము తెలంగాణ తమిళ సంఘంలో జరుగుతున్న ఈ తమిళ్ క్లాస్కి టీచర్స్ గురు మాకు ఇది చాలా సంతోషంగా ఉంది. మా తమిళ్ లాంగ్వేజ్న ఇక్కడ ఉన్న తమిళ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ కిడ్స్ చాలా ప్రయత్నంతో ఎంత దూరం ఉండినా పర్వాలేదు అని ఇంత దూరం ఇక్కడికి వచ్చి మాతో నేర్చుకుంటున్నారనేటప్పటికీ మా తమిళ్ లాంగ్వేజ్న మంచిగా స్ప్రెడ్ చేయడానికి డెవలప్ చేయడానికి దొరికిన ఒక మంచి ఛాన్స్ అని చాలా సంతోషిస్తున్నాము. ఈ అవకాశంకి తెలంగాణ తమిళ సంఘంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అది లేకుండా ఇది చూస్తున్న సో మెనీ తమిళియన్స్ దే వేర్ ఇన్ టోటల్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేరుకోమని విన్నపం చేసుకుంటున్నాము. తెలంగాణ తమిళ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న డైరెక్ట్ తమిళ్ క్లాసెస్ స్టూడెంట్స్కు తమిళనాడు ప్రభుత్వం నుంచి రప్పించిన తమిళ్ బుక్స్ని స్టూడెంట్స్కు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సెరమనీకి వచ్చిన అందరికీ నమస్కారాలు, మీడియా వాళ్ళకు కూడా నమస్కారం. ముఖ్యంగా హైదరాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఏరియాలో తెలంగాణలో అధిక సంఖ్యలో తమిళియన్స్ ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి నిజాయితీ చాటుకున్నారని, తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి చెల్లించని విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. విద్యార్థులతో సికింద్రాబాద్ టివోలీ గార్డెన్స్లో జరిగిన కార్గిల్ విజయ్ దివస్ వేడుకలతో పాటు
మన్ కీ బాత్ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను సన్మానించి ముచ్చటించారు. అక్కడ వాళ్ళ సోనం వాంగ్చు కన్నడ విన్నారా వినలేదా మీరు? అలానే 21 సంవత్సరాల యువతకి ఆయన ఎవరైనా పెట్టింటారు, ఎలక్షన్ కమిషన్ పెట్టియాలి. ఎవరికేం అభ్యంతరం ఉండదు, పెట్టిస్తే పెట్టమని చెప్పండి. కానీ ఆయనకు అధికారం లేని తీసుకొచ్చి ఎందుకు పెడతాడు ఆయన? ఇదే కాంగ్రెస్ పార్టీ దగ్గర విద్యార్థుల్ని, యువకుల్ని తప్పుదారి పట్టించేటటువంటి ఒక ఆలోచన వీళ్ళకు ఉన్నది. ఈయనకు ఇంకా తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని డిసిజన్ తీసుకోవాలి. పార్లమెంట్లో లోవరింగ్ ఆఫ్ ది ఏజ్ పాస్ కావాలి. దాని తర్వాత ఈయన ఆలోచన ఉంటే ఉండవచ్చు, చాలా ఆలోచన ఈయన కదా. ఈరోజు మొత్తం హైదరాబాద్ని రియల్ ఎస్టేట్గా అమ్ముకునే ఆలోచన ఉంది. అటువంటి ఈ ఆలోచన కూడా ఏముంది దాంట్లో. 12 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో మొదటిసారి ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 20 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాలి. 12,000 కోట్ల రూపాయలు విద్యార్థుల మీద బకాయిలు పెట్టుకొని పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి.